మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా ఈ దినము దేవుడు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథం నుండి 119వ కీర్తన 103, 104 వచనాలు చూసుకుందాం. నీ వాక్యములు నా జిహ్వాకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములయ్యెను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు, నీ వాక్యము నా జిహ్వాకు ఎంతో మధురము అంటున్నాడు. ఆయన వాక్యాన్ని ఈ కీర్తనకారుడు మధురముగా చేసుకున్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. వాక్యాలు నోటికి తేనె కంటే తీపిగానున్నవి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలుగును, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములయ్యను. ఆయన ఉపదేశం వలన ఆయన వివేకము కలుగుతుంది నాకు అంటున్నాడు. తప్పు మార్గములన్నీ ఆయనకి చూపించి వాటి నుండి విడుదల పొందే వాక్యాలుగా కూడా ఉన్నాయి అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని కూడా తెలియజేస్తున్నాడు. ఈ కీర్తనకారుడు ఈ విధముగా తెలియజేస్తున్నాడు అంటే ఆయన ఎంతగా వాక్యాన్ని చదువుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని ఎంతగా ఆయన అవలంబిస్తున్నాడు అని మనకి అర్థమవుతుంది. ఆయన వాక్యము ఆయన జిహ్వకు మధురముగా ఉందని, తేనెగంటే తీయగా ఉన్నాయని, పాదాలకు వెలుగుగా ఉన్నాయని, అవి ఇంకను తప్పు మార్గమును నడుచుకోకుండా సరిచేస్తున్నాయని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఇదే కీర్తన 119వ కీర్తన 50వ వచనంలో కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఈ అనుదిన ప్రసారాల్లో భాగంగా ఒకరోజు నేను చెప్పిన వాక్యము, నన్ను వెంబడింపగోరువాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని వాక్యం బోధిస్తూ, తనకి ఎన్ని బాధలున్నాను, ఎన్ని శ్రమలున్నా కానీ అది సిలువగా భావించి దేవుణ్ణి వెంబడించినప్పుడు దేవుడు మనకి రక్షణను, కాపుదలను, క్షేమమును ఇస్తాడని ఆ వాక్యం ద్వారా తెలియచేసినప్పుడు, ఆ వాక్యం విన్న ఒక వ్యక్తి, అతను ముస్లిము, కన్వర్ట్ అయ్యాడట. ఇంట్లో నుండి బయట తరిమేశారట. అతను నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని బయటకు వచ్చి చచ్చిపోవాలనుకుంటున్నాడట. ఆ చచ్చిపోవాలనుకునేటప్పుడు ఈ వాక్యాలు ఏమైనా నాతో మాట్లాడతాయేమో అని వాక్యాలు తిరగేస్తూ ఉంటే, ఈ కృపా మినిస్ట్రీస్ ప్రసారాల్లో ఉన్న వాక్యాలని ఆ రోజు వాక్యం చదువుతున్నాడట. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని వాక్యము తనతో మాట్లాడింది అంటున్నాడు. అతను ఆ రోజే ఫోన్ చేశాడు. అప్పుడే ఫోన్ చేసి, నేను చావాలనుకున్నాను, నేను చావట్లేదు, ఈ వాక్యం బట్టి నా శ్రమల ద్వారా యేసయ్యని వెంబడించాలని నేను కోరుకుంటున్నాను, ఈ వాక్యం నన్ను బ్రతికించింది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తనకారుని బ్రతికించడమే కాదు, మనలాంటి వారిని కూడా బ్రతికిస్తుంది. ఆయన వాక్యాలు ధ్యానం చేసిన వారిని బ్రతికిస్తుంది. ఆయన వాక్యాలు వినిన వారిని బ్రతికిస్తుంది. ఆయన వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు బ్రతికిస్తుంది. పాపం నుండి విడిపించి నిత్య జీవం అనే బ్రతుకునిస్తుంది. ఇంకాను ఈ శారీర సంబంధమైన బ్రతుకును కూడా ఇస్తుంది. క్రమమైన జీవితం ఇస్తుంది. శోధనలకు లొంగిపోకుండా ఉండే జీవితం ఇస్తుంది. పాపమునకు లొంగిపోకుండా ఉండే జీవితం ఇస్తుంది. నా వాక్యము సుత్తె వంటిది కాదా, బండను బద్దలగొట్టు సుత్తె వంటిది కాదా అంటున్నాడు దేవుని వాక్యం. కాబట్టి మన హృదయాలను బద్దలు చేసే వాక్యముగా ఉంది. పాపపు హృదయాలను బద్దలు చేసే వాక్యముగా ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, అవి నా త్రోవకు వెలుగునై ఉన్నవి అంటున్నాడు. వాక్యాన్ని ఆయన దీపముగా చేసుకున్నాడు. ఆయన పాదాలకు దీపముగా యేసయ్య ముందు నడిచినప్పుడు ఆయన పాదాలు తొట్టిపడకుండా దేవుని మార్గంలోనే నడవడానికి మనకి నేర్పిస్తుంది. మన పాదాలకి వెలుగుగా ఉండినప్పుడు మన త్రోవ సరళంగా ఉండేటట్టు, తిన్నగా ఉండేటట్టు నడిపిస్తుంది. మన పాదాలు వెలుగుగా ఉన్నప్పుడు ఏ చీడపీడల బారిన పడకుండా మనకి వెలుగు చూపిస్తుంది. కాబట్టి ఈ వెలుగు వలన మనకి జీవం వస్తుంది. ఈ వాక్యాలు మనకి వెలుగుగా ఉండి మనకి జీవాన్ని పుట్టిస్తున్నాయి, మన త్రోవకు వెలుగుగా చేస్తున్నాయి. ఇంకా యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయం 37వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది. యెహెజ్కేలుని పిలుస్తాడు దేవుడు. పిలిచి ఆయన ప్రవక్తగా ఆయన జనుల యొద్దకు, ఇజ్రాయేలీయుల యొద్దకు పంపించడానికి పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును
ఆహారంగా తీసుకుని దానితో కడుపు నింపుకునుము అని దేవుడు నాతో సెలవు ఇచ్చి ఉన్నాడు అని యేసుకేలు చెప్తున్నాడు. ఇక్కడ ఆయన ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, ఒక పుస్తకాన్ని ఇచ్చి తినుము, ఇది నీ నోటికి తీయగా ఉంటుంది, నీ కడుపుకు చేదుగా ఉంటుంది అని చెప్పి గ్రంథాన్ని తినిపించారు. తినిపించినప్పుడు ఆయన దానిని తిన్నాడు. ఆయన నోటికి తీయగా ఉంది, కడుపుకి చేదు ఉంటే మనకు తెలియదు కదా కడుపులో చేదు ఎలా ఉంటుందో. కాబట్టి ఆయన ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళారు. ఇజ్రాయేలుకు బోధించడానికి, దేవుని వర్తమానమును వారికి తెలియచేయడానికి, దేవుడు మీ మీద ఎంత కోపంగా ఉన్నాడో, మీరు ఏమేమి పాపాలు చేస్తున్నారో అవన్నీ తెలియచేయడానికి ఆ వాక్యం తిని ఆయన శక్తి పొందుకొని ఇజ్రాయేల్ ముందుకు వెళ్ళడానికి ధైర్యం పొందుకొని ఇజ్రాయేల్ దగ్గర ఆయన ప్రవక్తగా బోధించినట్లు మనము తర్వాత అధ్యాయాల్లో చూస్తాం. కాబట్టి ఆయన వాక్యము ఎలా వంటిది, మనకు తేనె వంటిది కూడా. ఆ వాక్యము మనకి వెలుగు వంటిది. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి, ఉపదేశం వలన వివేకము పొందుతాను అంటున్నాడు. వాక్యం వలన, నీ ఉపదేశం వలన. ఉపదేశం అంటే మనము వినే బోధ, వాక్యాలు ఎక్కడెక్కడ ఎలా ప్రచురం చేస్తున్నారో, బోధిస్తున్నారో, మందిరాల్లో కానీ, సభల్లో కానీ, కుటుంబ ఆరాధనలో కానీ వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ ఉపదేశం అన్నమాట. ఆ ఉపదేశము ఎలా ఉంటుందంటే ఈయనకి వివేకము కలుగు చేస్తుందంట. మనకు కూడా అంతే, మనకు కూడా వివేకము కలుగు చేస్తుంది. వాక్యం వినినప్పుడు ఆ వాక్యం అందు విశ్వాసం కలుగుతుంది, మనకి వివేచన పుట్టిస్తుంది, క్రమమైన జీవితాన్ని నేర్పిస్తుంది. ఈ వాక్యాలు మనము వినాలి, మన హృదయాల్లో భద్రం చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి, దేవుడిచ్చే మేలులను మనం పొందుకోవాలి. అట్టి కృప వినుచున్న వారందరూ పొందుకుందరుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. వినిన బిడ్డలందరూ ప్రభువా, వాక్యం వినుట వలన మీరు ఏ ఏ మేలులు దాచి ఉంచారో అవన్నీ పొందుకొని ప్రభువా శ్రేష్టమైన జీవితాలు జీవిస్తూ, ఆశీర్వాదకరమైన జీవితాలు జీవిస్తూ, మీ రాకడ కొరకై కనిపెట్టే బిడ్డలుగా జీవిస్తూ, మీ యొక్క కృపలో భద్రపరిచి బిడ్డలుగా ఉన్నట్లు మీరు కృప చూపు దేవుడు అని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రార్థన విన్నపములు తెలియజేసిన బిడ్డలందరి ఎడల మీరు అద్భుత కార్యాలు జరిగించి మహిమ పొందే దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు వారి పేరిట ఈ విజ్ఞాపన మీ పాదముల యొద్ద సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.